తెలంగాణలో పోటీ చేయకపోవడం ఏంటి? పోటీ చేశారు ఈయన, ప్రచారం చేయలేదంతే, పోటీ చేశారు. చేసినా అక్కడ దెబ్బతిన్నా. ఆ తెలంగాణలో 2018లో తెలుగుదేశం కూడా పోటీ చేసింది కదా, పోటీ చేసి 2 స్థానాలు గెలుచుకున్నట్టుంది ఖమ్మం జిల్లాలోనే. మొన్న ఈయన కూడా 8 స్థానాలు ఎన్ని ఇచ్చినట్టున్నారు కదా బీజేపీతో కలిసి పోటీ చేస్తే. ఈవెన్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు కదా ఈయన, 350 స్థానాల్లో పోటీ చేశారు. ఏదో కొన్ని చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, 1, 2 గెలిచినట్టున్నారు. ఇది కౌన్సిలర్ స్థానాల దగ్గర ఏదో. అది దాంతో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కార్పొరేషన్ మీద ఈయన కన్ను ఉంది. అలా అంటే ఈయనకి నాకు అర్థమైనంత వరకు, మేబీ ఐఎమ్ రాంగ్, నేను అది కూడా చెప్తాను. నా అంచనా ప్రకారం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈయన తన ఉనికి దశల వారీగా చాటుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. బీజేపీ 2 నుంచి ఎట్లయితే 300 దాకా ఎదిగిందో అట్లాగా ఆ బీజేపీ ఫార్ములా సహనంతో, పోరాడతో, ఆవేశంతో అన్ని కలగేస్తుంది కదా బీజేపీ అంటే. సేమ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ బీజేపీ తోడు నిలబడదు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వద్దనుకుంది. ఎందుకు అలా వెళ్ళటం వల్ల దెబ్బతిన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అదిగో నువ్వు ఆంధ్ర పార్టీలతో వెళ్తున్నావు బీజేపీ. 2019లో ఒక్కటే వచ్చినప్పుడు మరి ఆ కారణం కాదన్నారు కదా అన్నారు.